ఒంగోలు నగరంలోని రాజీవ్ నగర్లో కమ్మ భవన్ నిర్మాణానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ఒక మంచి ఆలోచనతో కమ్మ భవన్ నిర్మిస్తున్న ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘాన్ని అభినందించారు. పేద బాలబాలికల విద్యకు ఆటంకం కలగకుండా వారి చదువుకు కమ్మవారి సేవా సంఘం సహాయం చేస్తుందన్నారు. అన్ని కులాల్లో ఉండే పేదలను కలుపుకొని అందరికీ ఉపయోగపడే కార్యక్రమాల కోసం కమ్మ భవనం నిర్మించడం పట్ల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. అందరూ కలిసి సర్వీస్ చేయటం ద్వారా అందరికీ మంచి జరుగుతుందన్నారు. కమ్మ భవన్కు ఉచితంగా ల్యాండ్ ఇచ్చిన చిడిపోతు వెంకటేశ్వర్లను దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, గౌరవాధ్యక్షులు మండవ మురళీకృష్ణ, కార్యదర్శి ఆల హనుమంతరావు, కోశాధికారి గార్లపాటి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పావులూరి బాపయ్య చౌదరి, అబ్బూరు నవీన్ కుమార్, వడ్లమూడి లింగయ్య, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కమ్మేపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పేరు ఒకటి ఇచ్చేస్తే నాలుగు ఎవరింటి పేరు రాస్తారు. కొంచెం యాక్టివిటీస్ పెట్టిన పిల్లలు ఎవరి 3 months ఒకసారి సింపుల్గా ఉన్నారు. ఆ రోజు అని చెప్పి చెప్పబోతున్నారు. ఈరోజు ఒంగోలులో కమ్మ భవన్ ఆఫీస్ని ఈరోజు పునరుద్ధరణ చేశారు. దీనికి అధ్యక్షులు మురళి గారు, అదేవిధంగా సెక్రటరీ హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా కలిసి అందరూ కూడా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవటం, ఒక ఆఫీస్ కట్టుకోవటం, ఒక మంచి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బాయ్స్ హాస్టల్ అని, గర్ల్స్ హాస్టల్ అని కొంత పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కాంట్రిబ్యూట్ చేయటం, అదేవిధంగా మిగతా క్యాస్ట్లు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని క్యాస్ట్లు కూడా కలుపుకోవటం, అందరికీ ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అందరు కలిసి కూర్చోవటానికి అని చెప్పి ఈరోజు ఆఫీస్ ఇక్కడ ప్రారంభించారు. తప్పకుండా ఇది మంచి జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా రేపు 22 కూడా ఇంకోటి పెట్టారు. దాన్ని కూడా అంతా కలిసి చేయాలనేదే నా ఉద్దేశం. అందరిని కూడా కలిపి ఒకసారి కూర్చొని మాట్లాడతాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలనేటప్పుడు అందరం కూడా కలిసి చేసినప్పుడు ఏమవుద్దంటే 10 మందికి ఇంకా ఎక్కువ మందికి చేయడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి మాట్లాడి అంతా ఒకటిగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించారు. తప్పకుండా కూడా దానికి ఈ ల్యాండ్ డోనర్ కూడా మన చిరుపోతి వెంకటేశ్వర గారు, ఆయన కూడా ఇక్కడ ఉండే రేట్ ఎట్లా ఉంది, పరిస్థితులు ఏందో కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. అలాంటిది ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఒక కాస్ట్లీ సైట్ని ఇక్కడ డొనేట్ చేయటం, దాన్ని అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవటం చాలా సంతోషం. తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున కూడా మా సహాయం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా నా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుంది. 10 మందికి బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో ఈరోజు ఎప్పుడు కూడా మనం కూడా అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇది ఈరోజు ఈ భూమి పూజ చేసిన అందరికి కూడా చాలామంది వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. రాజీవ్ నగర్లో కమ్మ భవన్ శంకుస్థాపన చేశాం. అందరి మన కమ్మ పెద్దల సమక్షంలో, అలాగే మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇది ముఖ్య ఉద్దేశం. అసలు కమ్మ సోదరులు కానీ ఇంకా ఇతర కమ్మ సభ్యులు కూర్చుంటాకి అసలు ఆఫీస్ ఉంటే ఒకటి కావాలి. ఆఫీస్ ఉంటేనే ఏదైనా మనం కార్యాచరణ నిర్ణయాలు తీసుకుంటాక కానీ ఇతర విషయాలు కానీ
ఒక షెల్టర్ అనేది లేదు కాబట్టి ముందు షెల్టర్ కావాలి కాబట్టి ఆఫీసు మన చిడిపోతే వెంకటేశ్వర గారు పెద్దలు ఆయన స్థలం ఇక్కడ డొనేట్ చేశారు సంఘానికి. ఈరోజు దాన్ని భూమి పూజ చేసుకున్నాం. ఒక 4 నెలల్లో ఇది ఆఫీస్ అవ చేసినాక నెక్స్ట్ ఇక మేము ఏ ఇతర కార్యక్రమాలు కానీ ఇక్కడ కూర్చొని సమావేశపరిచి మేము హాస్టల్స్ కానీ ఇంకేదన్నా ఇతర డొనేషన్స్ సంబంధించి కానీ పేద పిల్లలకు కానీ లేదా వైద్య విద్య ఖర్చులకు కానీ నిర్ణయం తీసుకోవడం కోసం ఆఫీసు శంకుస్థాపన చేయింది. పూర్తి చేసినాక మళ్ళీ మీ అందరికీ తెలియపరుస్తాం. రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్లో అట్లాంటి చిడిపోతే వెంకటేశ్వర గారు స్థలదాత. వారు స్థలం దాదాపు 25 గదులు, ₹1 కోటి ఖర్చు చేసే స్థలం ఉచితంగా ఇచ్చారు. దానివలన మనం కమ్మ సోదరులందరూ కలిసి మన మురళి కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో మురళి, తర్వాత మన భాస్కర్రావు గారు, హనుమంతరావు గారు, వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ సహకారంతో పేరున అందరూ కలిసి దీన్ని నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ కార్యాలయం అన్నీ ఏర్పాటు చేసుకొని దీని ద్వారా తర్వాత కూడా బాలుర వసతి గృహం కానీ అట్లా ఏదైనా ప్లాన్ చేయాలని చూస్తూ ఉన్నాం. త్వరితగతిన ఫినిష్ కావాలని కోరుకుంటా ఉన్నా. ఒక 5-6 నెలల్లో ఫినిష్ చేసి కమ్మ భవన్ అందుబాటులోకి రావాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకా అందరి సహకారం కావాలని కోరుకుంటా ఉన్నాను. నేను మార్లగొండపాలెంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి ఒక 1 crore డొనేషన్ చేశాను. ఇక్కడ కూడా చేయాలనుకొని వీళ్ళంతా కమ్మ సంఘం కొత్తగా పెట్టినందువల్ల దీనికి కూడా ఏదో ఒక ఆఫీసు హాస్టల్ కింద కొన్నాను నేను. దీన్ని ఏదో పద్ధతిలో పబ్లిక్ పర్పస్కి చేయాలనుకొని కమ్మ సంఘానికి ఆఫీసుగా ఇచ్చాము. దీన్ని అభివృద్ధి భవిష్యత్తులో మా ఉద్దేశం ఎడ్యుకేషన్లో ఎక్కువ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము ఆలోచిస్తూ ఉన్నాం. దీని పైన అంతా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, ప్రెసిడెంట్ గారు కానీ అందరు కలిసి, కిరణ్ గారు కానీ, అందరు డాక్టర్ గారు వీళ్ళందరూ కలిసి మేమంతా ముందుకు పోదామని ఉద్దేశంతో మేము దీంట్లో చాలా పనులు చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. అది ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.